ఎండిన ఎముకలను సైన్యంగా మార్చగలిగిన శక్తి ఆయనకుంటే నువ్వు ఇంకా ఎండిపోలా కదా. ఎస్, కాబట్టి భక్తి జీవితం అంటే అడుక్కోవడం కాదు, చిప్పలు పక్కన పడేసేయండి. ఓకే, పచ్చిగా చెప్తున్నాను, అడుక్కోవడం మానేసేయండి దేవుని దగ్గర. మనం ఆయన పిల్లలం, అడుక్కునేవారం కాదు. మనం నియమం చేస్తూ పోతుంటే వారసత్వంగా మనకు రావాల్సింది రావాలి, పొందుకోవాల్సింది పొందుకోవాలి. మనం హక్కుతో పొందుకుందాం. ఇస్తావా ప్రభువా, ఇస్తావా? ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మనం ఆయన పిల్లలం. మనం అడగకుండానే మన అక్కర్లన్నీ తీరుస్తాడు. మనం అడగవలసినవి అడుక్కుంటూ వెళ్దాం. ఆయన మనకి ఇవ్వడానికి ముచ్చట పడతాడు, ఇష్టపడతాడు, పదే పదే ఇస్తాడు. మనకిచ్చి సంతోషిస్తాడంట ఆయన. అమ్మయ్య, వీడికి ఇవ్వగలిగాను, వీడు చాలా యథార్థంగా బతికాడు, పరిస్థితులను సరిగ్గా హ్యాండిల్ చేశాడు, నేర్పించింది మర్చిపోకుండా ఉన్నాడు, హెచ్చరించినప్పుడు మనసు మార్చుకున్నాడు, ఇలాంటి వాడికి ఇవ్వాలి నేను అని దేవుడు ఫిక్స్ అయ్యి నీకిచ్చి పదే పదే మురిసిపోతాడంట. దేవదూతలకు చెప్తాడంట, నా బిడ్డ యోగ్యుడయ్యాడు, నేను ఇచ్చాను. నా బిడ్డ తన యోగ్యతతో పొందుకున్నాడు బహుమానం.